హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టమాటా పచ్చడి చేసుకుందామండి. ఇది నిలువ పచ్చడి బాగుంటుందండి, ఎన్ని రోజులైనా ఉంటుంది పాడవకుండా ఇలా చేసుకుంటే. ముందుగా 1 కేజీ టమాటాలు అయితే తీసుకున్నామండి. ఇక్కడ 1 కేజీ టమాటాలు చక్కగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తుడిచేసుకొని తడి లేకుండా తుడుచుకొని సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి 1 కేజీ టమాటా. ఇలా మనం 1 కేజీ అయితే నేను తీసుకున్నా అండి. మీరు 5 కేజీల వరకు కూడా పెట్టుకోవచ్చండి, 10 కేజీల వరకు కూడా పెట్టుకొని చక్కగా తాలింపు వేసుకొని పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు 1 కిలో టమాటాకి ఇక్కడ ఒక 50 నుంచి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలండి. నేనైతే ఒక 50 గ్రాములు తీసుకున్నా. ఎక్కువ పుల్లగా తినము మా ఇంట్లో మేము, అందుకని చెప్పి మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి. టమాటాలు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటుతుంది గిన్నె అయితే కలపకుండా ఉంటే. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. నాకైతే కొద్దిగా అడుగంటినట్టు అనిపించిందండి, అందుకే వేరే గిన్నెలోకి మార్చేసాను నేను వెంటనే. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి, సరిపడా ఉప్పు. నేను ఇక్కడైతే ఒక 50 గ్రాముల కారము, 50 గ్రాముల ఉప్పు అయితే తీసుకున్నానండి. మరీ ఎక్కువ కారంగా అయితే చేసుకోలేదు పచ్చడి నేను. ఇది కారంగా చేసుకుంటే కూడా బాగానే ఉంటుందండి. మీరు తినదగినంత కారము ఉప్పు వేసుకోవాలండి. ఒక 50 గ్రాముల ఎల్లిగడ్డ ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకొని కొంచెం కచ్చాపచ్చగా నూరి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నానండి. వేసుకొని కలిపేసి గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది పచ్చడి ఇది. అలా కూడా పెట్టేసుకోవచ్చు మీరు తాలింపు, గ్రైండ్ చేస్తే కూడా బాగుంటుందండి ఇది. ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, స్టవ్ పైన ఒక కడాయి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 100 గ్రాముల నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. చూడండి, ఇది దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ కూడా కచ్చాపచ్చా దంచి పెట్టుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగేటప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఇది వేగినాక గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిలో కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. అన్నంలోకి, చపాతీ, చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీల్లోకి నిలువ కూడా ఉంటుందండి. ఒక 5 కేజీస్ టమాటాస్ అయితే 10 కేజీస్ వరకు కూడా మనం చేసి పెట్టుకోవచ్చండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.